చేసేవే తల తిరిగిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీలో మనేక ఎవరండి? నేనే. ఇక్కడ సంతకం పెట్టండి మేడం. ఎందుకు? కోర్టు సమన్లు. కోర్టు సమన్లా? ఈ అమ్మాయి చేసిన తప్పేమిటి సార్? వాట్ సార్? ఎస్, తన డబ్బుతో, తన సొంత డబ్బుతో ఇడ్లీ కొన్నది, పెసరట్టు కొన్నది, ఉప్మా కొన్నది. పూరి ఆల్సో అంకుల్. ఎస్, పూరి ఆల్సో. కొనుక్కున్న తర్వాత తనకిష్టమైతే తింటుంది, ఇష్టం లేకపోతే దాచుకుంటుంది. యూర్ రైట్ అంకుల్. అది ఇష్టం లేకపోతే కింద పడేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఇష్టం లేకపోతే విసిరి కుప్పదొట్లో పడేస్తుంది సార్. yes that's what I did. నేను ఆర్గ్యూ చేస్తా. సో యువర్ ఆనర్, ఇలాంటి పిచ్చి కేసు కోసం కోర్టు వారు తమ విలువైన కాలాన్ని వృధా చేయకుండా ఈ కేసును కొట్టివేస్తూ ఇలాంటి చెత్త కేసు పెట్టిన వారికి కూడా కనీసం ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తేనే గాని కోర్టులో విలువేమిటో ఇలాంటి కుర్రకారుకు తెలిసి రాదు అని చెప్పేసి కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మీ తరపున వాదించడానికి ఎవరన్నా ఉన్నారా? లేదు సార్. మరి మీరు అవకాశం ఇస్తే నేనే వాదించుకుంటాను. ఓకే సార్. ఎస్. ఇదేమిటి సార్? నేషనల్ ఫ్లాగ్, జాతీయ జెండా. నేను దీన్ని 20 రూపాయలు పెట్టి నేతాజీ ఖాదీ బండార్లో కొన్నాను సార్. అయితే రసీదు కూడా ఇచ్చారు సార్, నా పేరునే ఇచ్చారు. సో వాట్? దీన్ని ఇక్కడ తగలబెట్టచ్చా సార్? తగలబెట్టు. 7 ఏళ్ల పాటు బొక్కలో దోస్తారు. దేనికి సార్? దేశాన్ని అవమానించినందుకు. ఇది జాతీయ జెండా మిస్టర్. నా డబ్బుతో కొనుక్కున్నాను సార్, నా సొంతం. డబ్బు నీ సొంతమే కావచ్చు, కానీ ఇది జాతికి సంబంధించిన విషయం. ఎగ్జాక్ట్లీ సార్. సార్, ఇది జాతీయ జెండా కాబట్టి, దీనికి ఒక విలువ జాతీయత ఉన్నాయి కాబట్టి ఒప్పుకోరు సార్. అలాగే ఈ గడ్డ మీద పండిన ప్రతి బియ్యపు గింజ జాతి సంపదే సార్. ఆ బియ్యంతో వండిన ప్రతి ముద్ద జాతి సంపద. నేను వండే ప్రతి పదార్థం 10 మంది తినడానికి, వాళ్ళ ఆకలి తీర్చడానికి. ఇది కూడా జాతీయ సంపదే సార్. నేను ఈ జెండాను తగలబెట్టాలనుకోవడం ఎంత నేరమో, 10 మందికి ఆకలి తీర్చే తిరు పదార్థాలని ఎవరికీ దక్కకుండా చెత్త కుండీలో పారేయాలనుకోవడం అంతకన్నా పెద్ద నేరం సార్. అందుకని ఆమెను శిక్షించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. చిన్న వాదనతో కోర్టు వారు ఏకీభవిస్తూ ఆకలి తీర్చే తిను పదార్థాలను నేలపాలు చేయటం తప్పని కోర్టు వారు భావించి 100 రూపాయల జరిమానా, కోర్టు ముగిసే వరకు ఆమెను కోర్టులోనే నిలబడవలసిందిగా కోర్టు వారు ఆదేశించడమైనది. హెడ్ బై డబ్ల్యూ బుష్, వీరప్పన్స్ ఎయిడెస్, స్టే ఇన్ ప్రిజన్, రూల్స్ డైరెక్ట్ గా లండన్ నుంచి దిగొచ్చినట్టు ఇంగ్లీష్ పేపర్లు చదువుతున్నావు, తెలుగు పేపర్లు చదువుకోవచ్చుగా. ఆ ఎదురుగ్గా నిలబడ్డోడెవడు? సెక్యూరిటీ వాడు. ఆ బల్ల మీద కూర్చున్నోడెవడు? గన్ మ్యాను. వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఏంటి? కాకి. నేను వేసుకున్న డ్రెస్ ఏంటి? కాకి. మరి అక్కడే ఉంది పాయింట్. వాళ్ళు వేసుకున్న డ్రెస్సే నేను వేసుకుని వాళ్ళలాగే నేను తెలుగు పేపర్ చదువుతా ఉంటే వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏముంటది? అదే ఇంగ్లీష్ పేపర్ చదువుతా ఉంటే అబ్బో ఈడేదో బాగా చదువుకున్నాడు, కాకపోతే గాంధీ గారి లాగా సింప్లిసిటీ కోసం ఈ డ్రెస్ చేసుకున్నాడు అనుకుంటారు. నీకు నీ మావకి బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేదు, అదోది క్యాస్ట్ ఫీలింగ్ తప్పితే. మొదలెట్టావు ఏంటి మొదలెట్టడం? ఏదో మీ మామ నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కాబట్టి సరేలే, ఆడేదో పాలిటిక్స్ లోకి వచ్చాడు, మనకి చేతనైన హెల్ప్ చేద్దాం, మనకి వెనకమాల బోర్డు క్యాస్ట్ సపోర్ట్ ఉందని చెప్పి నా క్యాస్ట్ అట్టుకొచ్చాడు కప్ప చెప్పాను కాబట్టి ఆడు అక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. సరేలే బాబు, నీ లెవెల్ కి నువ్వు ఇంగ్లీష్ పేపర్లే చదువుకో, నా లెవెల్ కి నేను తెలుగు పేపర్లే చదువుకుంటాను. తెలుగు వచ్చా? వచ్చు. అరే మినీ ఫోటో మా ఫోటో జాయింట్ గా వేశారు దీనికి. అరే ఫ్రంట్ లైన్ లో వేసారంటే ఏదో పెద్ద న్యూస్ అయి ఉంటది. ఏమైనా కోర్టుకు వెళ్ళబోయే ముందు నువ్వు నాతో ఒక్క మొక్క చెప్పుంటే బాగుండదయ్యా. ఇదిగో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అప్పారావు బావా, పేపర్ చూసావా? నిన్న కోర్టుకెళ్ళి లాయర్ రీడనేటి. అవును మనోడే, అందుకే దొబ్బింది. ఏంట్రా ఈ గొడవ? ఏముంది, ఇదేమన్నా పెద్ద మర్డర్ కేసా, రేపు కేసా? ఆ పిల్ల రోడ్డు పక్క క్యాంటీన్ లో దొరికే ఇడ్లీలు, పెసరట్లు, పూరీలు, ఉప్మాలు అన్ని కొంది. ఆడేమో నిన్నటి కొన్ని, మొన్నటి కొన్ని, ఇయ్యాల్టి కొన్ని అన్ని కలగలిపి అమ్మేశాడు. ఆ తెలియక పాపం ఒకటి నోట్లో ఎట్టుకుంది. ఎదవ కంపు కొట్టింది, గబుక్కుని డోకొచ్చేసింది, చేతిలో ఉన్నాయన్ని వదిలేసింది. అవన్నీ వెళ్ళి కుప్పతోట్లో పడిపోయాయి. అలాగని కోర్టులో చెప్తే కేసు పట్టవాడు బుక్ అయిపోతాడు. ఈ మాత్రం దానికో పెద్ద బియ్యాల్లో చేతిలో కోటు, ఫైలు. మన క్యాస్టోడే కదా అని పెట్టుకుంటే ఇలాగ ఉంటది. ఏదో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువైపోయిందిరా నీకు. ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఇంట్లో మేధ ఉన్నాడు, ఆయన్ని సంప్రదిస్తే ఓ మంచి ఐడియా ఇస్తాడన్న జ్ఞానం ఉండద్దు. ఇంకా సేనలు పోయి నువ్వు రావా.
ఆడు చెప్పింది కరెక్టే కదంటే. కరెక్టేనండి, ఈ పాయింట్ నాకు తట్టనే లేదు. ఒక ఆడ కూతుర్ని తీసుకెళ్లి బోన్లో నిలబెట్టి పెనాల్టీ వేసిన తరువాత వాడికి పెనాల్టీ వేయకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కరెక్ట్ బావా, వాడికి పెనాల్టీ కాదు, క్యాంటీన్ మొత్తం కూలగొట్టేస్తే సరిపోతుంది. పద. ఆగండి ఆగండి, బావామరుదులు ఇద్దరు చంద్రబాబు నాయుడు హరికృష్ణలు ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళినట్టు ఎగేసుకెళ్ళిపోతున్నారు. మీ నాన్న కేబినెట్ మినిస్టర్, ఇది గాని పబ్లిక్ లోకి వచ్చిందంటే మినిస్టర్ పోద్దే, పార్టీలో సస్పెన్షన్ అయిపోతారు. శివరాకరికి ఖాళీ కొంపలో సితార వాయించుకుంటూ కూర్చోవాలి. ఎంతవతే బుర్రలకు బొచ్చుంటే సరిపోదా, లోపల గుజ్జుండాలి. రాయ్ మీరేం తొందరపడకండి, ఆడు చెప్పింది నిజమే. నేను ఎప్పుడూ నిజాలే చెప్తాను, కాకపోతే నా నిజాలు నీకెందుకు రుచిగా ఉంటాయి? నీకు నీ క్యాస్ట్ వాడు ఎవడో చెప్తేనే రుచిగా ఉంటాయి. ఏదో క్యాస్ట్ ఫీలింగ్ నీకు. ఇంకా ఛానల్ పోయి. అలాగే రాయ్ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో బాగా ఆలోచించి చేద్దాం. హోటల్ ఎవరిదయ్యా? మాదే సార్, మా అందరిది. మాదే అంటే పేరు లేదా? తెలుగు 5 స్టార్ రెస్టారెంట్. ఏంటి మీకు జోక్గా ఉందా? సార్ నిజమే సార్, మీరే కావాలంటే ఆ బోర్డు పైన చూడండి. 5 స్టార్స్. చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, వాళ్ళ 5 తెలుగు ఇండస్ట్రీకి 5 స్టార్లు అయితే మేము 5 ఈ రెస్టారెంట్ కి 5 స్టార్లు సార్. తెలివితేటలు బాగానే ఉన్నాయి. లైసెన్స్ ఉందా? ఉంది సార్. ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఉందా? ఇంకేమున్నాయి మీ దగ్గర? ఇడ్లీ, వడ, పూరి, దోశ, సాంబార్, చట్నీ. Shut up. ఇంకేం అడగాలి సార్? స్థలం గురించి. ఈ స్థలం ఎవరిది? మున్సిపాలిటీ సార్, అంటే గవర్నమెంట్. గవర్నమెంట్ స్థలంలో ఈ క్యాంటీన్ మీరు ఎలా పెట్టారు? దిస్ ఈజ్ ఎన్క్రోచ్మెంట్, కబ్జా. ఇది చాలా పెద్ద నేరం. అదేంటి సార్, గవర్నమెంట్ స్థలం కాబట్టి మున్సిపాలిటీ ట్యాక్స్ కడుతున్నాం. ఆహా, నీ తెలివితేటలు హైటెక్ లెవెల్లో ఉన్నాయే. చూడు నాయనా, ప్రతివాడు ఎవడి స్థలంలో వాడే ఇల్లు కడతాడు, అయినా మున్సిపల్ ట్యాక్స్ కడతాడు. ఆ విషయం తెలుసా నీకు? అందుచేత ఇది అబ్జెక్షనబుల్. వెంటనే నువ్వు ఈ క్యాంటీన్ మూసేయండి. రండి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ వచ్చారా? ఏం డిపార్ట్మెంట్ అండి బాబు, ఎక్కడ చూసినా దొంగ లెక్కలు, దొంగ కనెక్షన్లు. చచ్చిపోతున్నాం ఈ డిపార్ట్మెంట్ తో. ఇక్కడెన్నున్నాయో దొంగ లెక్కలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. బాబు, దీనికి బిల్ ఎంత కడుతున్నారు? కరెంటు మాకెందుకండి? రాష్ట్రంలో ప్రతి ఒక్కడు కరెంటు మాకెందుకు అంటే మాకెందుకు బాబు ఈ పాటలు. మా కరెంట్ ఎందుకు సార్? ఆ. ఉదయం 8 దుకాణం తెస్తాం, ఆ. సాయంకాలం 4 మోస్తాం. ఓహో. కరెంట్ తో మాకేం పని? ఆహా, చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. హైటెక్ బుర్రండోయ్. ఓహో, అలా కనబడుతోంది. అలాంటప్పుడు ఈ బల్బు ఎందుకు నాయనా? ఈ బండి మేము రెంట్కి తీసుకున్నాం సార్. ఓహో. వాడు అందంగా డెకరేషన్ చేస్తున్నాడు, ఆ. దానికి మేమేం చేస్తాం సార్? ఇదంతా ఒక డెకరేషన్. దానికో బల్బు, దానికో వైరు, దానికో ప్లగ్. వైర్ల గురించి బల్బుల గురించి మాకు తెలియదనే చెప్తున్నాం. ఆహా, నీకేమీ తెలీదు నాయనా. తెలిసింది ఒక్కటే, రాత్రిపూట వైర్ ఒకటి తీసుకుని దానికో హుక్కేసి కరెంట్ స్తంభానికి ఏంటని తెలుసు. అందుకేనయ్యా, నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రాష్ట్రం తగలబడిపోతుంది. మీ వల్లనే మా డిపార్ట్మెంట్ కి కోట్లు లాస్ వస్తుంది. హలో. తెలుసా? దొంగ కరెంటు వాడేది మా బోటి వాళ్ళు కాదు సార్, బడా బడా ఇండస్ట్రియలిస్టు. దమ్ముంటే వెళ్లి వాళ్ళని పట్టుకోండి. ఓహో, చాలా టాప్ లెవెల్ లో మాట్లాడుతున్నావే. ఒరేయ్ రాసుకోడా, 8 బల్బులు, 2000 యూనిట్లు, 2 టైమ్స్ పెనాల్టీ, టోటల్ గా క్యాంటీన్ క్లోజ్. పొద్దుటి నుంచి చూస్తున్నాను, ఇటు నుంచి అటు ఇటు ఈ రేచనం కాని పిల్లిలో తెగ సక్కర్లు కొట్టేస్తున్నావు. కరెక్ట్ గా చెప్పవసరా మూర్తి, నిజంగా నాకు విరేచనం రాలేదు. మరి ఎక్కడెందుకు లిటర్కెళ్ళు? గ్యాస్ కడుపంతా ఉబ్బిపోయింది. రాత్రి గాని అడ్డమైన గడ్డి తిన్నావేటి? నేను తినలేదు, పెదబావా చిన్నబావా తిన్నారు. వాళ్ళు చేసిన పని బయటకు చెప్పే వరకు ఈ కడుపు ఉప్పు తగ్గదు. ఏం చేశారేటి? మున్సిపాలిటీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కుమ్మక్కై మినీ కాలేజీకి ఎదురుగా ఉన్న క్యాంటీన్, తెలుగు 5 స్టార్ హోటల్ ముయించేశారు. ఎందుకలా అవుతున్నావు? వెనకటికి నీ బోటోడు ఒకడు డైరెక్ట్ గా రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయి రావణాసుడా చేతను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అన్నాడంట. అప్పుడు ఆ రావణాసురుడు ఇప్పుడు నేను నవ్వినట్టే నవ్వాడంట. ఎందుకని? చేతను ఎత్తుకెళ్ళింది ఎవడో రావణాసురుడు. అవును. వీళ్ళకి ఐడియా ఇచ్చింది ఎవడో నేనే. నువ్వా? చెప్పమ్మా. ఏం లేదు అంకుల్, మీరెంతో హెల్ప్ చేసి చిన్న అతని ఫ్రెండ్స్ కి మా కాలేజ్ దగ్గర క్యాంటీన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా? కానీ మా అన్నయ్య వాళ్ళు తమ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మున్సిపాలిటీ వాళ్ళతో కలిసి ఆ మొబైల్ క్యాంటీన్ ని మూయించేశారు అంకుల్. అలాగా? ప్లీజ్ హెల్ప్ దెమ్ అంకుల్. దే ఆర్ వెరీ పూర్ అండ్ దే ఆర్ వెరీ నైస్ ఆల్సో.
పైన దేవుళ్ళున్నారా, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుళ్ళు చేస్తారు. బోలో భగవానికి ఎక్స్క్యూజ్ మీ, 4 ప్లేట్స్ ఉప్మా పెసరట్టు అల్లం చట్నీ. ఆ? అల్లం చెట్టే కారప్పొడి పోస్తా, చేతులు కాదు కళ్ళల్లో. ఛీ, సిగ్గులేదు. చేసినంత చేసి చాలా గొప్పగా వచ్చావు బోని చేయడానికి. వెళ్ళలే. వెళ్ళమ్మా. ఎందుకమ్మా అనవసరంగా మా వాళ్ళతో తిట్టించుకుంటావు? వెళ్ళాడు వెళ్ళు పని చూసుకో.